అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. రాకడ సమయము ఏ క్షణమైనా మనం ఎదుర్కోవలసి ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థించేవారిగా ఉపవాస ప్రార్థన శక్తిని పొందుకొని నశించిపోయే ఆత్మల కొరకు ప్రలాపించేవారిగా సిద్ధపడాలా. వారి గురించి ప్రార్థించాలా, వారికి సాక్ష్యము చెప్పాలా. యేసయ్య మన పాపముల నిమిత్తము రక్తము కార్చున్నాడని సువార్తను వారికి తెలియచేయాలా. నిర్లక్ష్యమైన జీవితాలు మానుకోండి. ఎంతకాలము నీ జీవితంలో రక్షణ పొందుకొని కూడా నిర్లక్ష్యంగా నీవే పాపానికి బానిసైతే, నీవే భయంకరమైన జీవితానికి తల వంచితే నీ చుట్టూ ఉన్న వారిని ఎవరు రక్షిస్తారు? ఏ ప్రాంతంలో నుంచి నువ్వు వచ్చావో, ఏ స్థలంలో నుంచి నువ్వు వచ్చావో వారిని రక్షించే బాధ్యత నీదే.